హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో హెచ్ఎంఎస్టీఆర్ అనేటటువంటి హ్యామ్స్టర్ టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే మన హ్యామ్స్టర్ కంబాట్ నుంచి మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక సెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. 12 రోజులలో మనకు ఎయిర్ డ్రాప్ అనేది రాబోతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ పేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను జస్ట్ పైకి స్క్రోల్ చేశానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విత్డ్రాల్స్ గురించి ఒక సెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో అదేంటి అని అంటే బైనాన్స్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవచ్చు అని, ఓకేఎక్స్కి, బైబిట్ ఎక్స్చేంజ్కి, టెలిగ్రామ్ వ్యాలెట్కి, ఈబీఐ అనేటటువంటి ఎక్స్చేంజ్కి, తర్వాత ఆన్ చైన్ విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలనేసి ఈ విధంగా మనకు 6 ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో వీటిలలో నేను ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో మనది ఆ బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా విత్డ్రా పెట్టాలనేది చూపిస్తానండి. సో ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టాలి అని అంటే ఆల్రెడీ మీ బైనాన్స్ ఎక్స్చేంజ్ యొక్క కేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలండి. అప్పుడే మనం విత్డ్రా అనేది పెట్టగలం. సో ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బైనాన్స్ అకౌంట్ ఉందా లేకపోతే క్రియేట్ చేసుకోండి అని చెప్తుంది. సో మన దగ్గర ఆల్రెడీ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విత్డ్రాల్ గురించి డీటెయిల్స్ ఇచ్చారండి. అదేంటి అని అంటే సెప్టెంబర్ 13వ తేదీ 2 UTC అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 7:30కి మనకు విత్డ్రాల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే సెప్టెంబర్ 21వ తేదీ వరకు కూడా మనకు లాస్ట్ డేట్ అనేది ఉందన్నమాట. సో 24వ తేదీ మనకు బైనాన్స్కి ఈ టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. సో ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అడుగుతున్నారనమాట. ఒకటేంటి అంటే హెచ్ఎంఎస్టీఆర్ హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అనేది ఒకటి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. దాని తర్వాత మెమోట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇవి రెండు మనకు బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఎక్కడ ఉంటాయి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ని ఇలా జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు చూడండి రైట్ సైడ్ కార్నర్లో వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. బైనాన్స్ అప్లికేషన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి. వీటిలలో డిపాజిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్లో HMSTR అనేసి టైప్ చేస్తున్నానండి. HMSTR అని టైప్ చేయగానే మనకి ఇక్కడ హ్యామ్స్టర్ కంబాట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాన్ చైన్ ఆప్షన్ అనేది వచ్చిందనమాట. సో టాన్ చైన్ ఆప్షన్ అంటే మనకు టాన్ కాయిన్ నెట్వర్క్ మీద హ్యామ్స్టర్ కంబాట్ అనేది లిస్ట్ అవుతుంది కాబట్టి మనకు టాన్ చైన్ అనేటటువంటి నెట్వర్క్నే మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి డిపాజిట్ అడ్రస్ అనేసి, 2 మెమో అనేటటువంటి ఆప్షను. సో ఇక్కడ పైన డిపాజిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మొదటగా నేను కాపీ చేస్తున్నానండి. సో మీరు గుర్తుంచుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవి 2 మీరు పేస్ట్ చేస్తేనే మీకు విత్డ్రాల్ వస్తుంది. ఒకవేళ మెమో అనేది మీరు పేస్ట్ చేయడం మర్చిపోతే విత్డ్రాల్ అనేది రాదండి. సో ఇక్కడ డిపాజిట్ అడ్రస్కి ఆపోజిట్లో కాపీ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మళ్ళీ ఏం చేశాను హ్యామ్స్టర్ కంబాట్ అప్లికేషన్లోకి వచ్చానమాట. వచ్చిన తర్వాత ఇక్కడ
డిపాజిట్ అనే ఆప్షన్, అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ నేను అడ్రస్ని పేస్ట్ చేశానండి. దాని తర్వాత కింద మెమో అనే ఆప్షన్ చూడండి. దీనికోసం మళ్ళీ తిరిగి నేను బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ హ్యామ్స్టర్ మెమో అనేటటువంటి ఆప్షన్కి ఆపోజిట్లో కాపీ అనే ఆప్షన్ చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి తిరిగి హ్యామ్స్టర్ అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత మెమో దగ్గర టచ్ చేసి దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ చూజ్ అనేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద కూడా మీకు ఒక కండిషన్స్ అనేవి చెప్తున్నారు చూడండి. ఆఫ్టర్ చూజింగ్ యూ కెనాట్ చేంజ్ విత్డ్రాల్ ఆప్షన్, అంటే ఒక్కసారి మీరు విత్డ్రాల్ అనేది పెట్టేస్తే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను సేవ్ అండ్ చూజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత వెల్ డన్, థ్యాంక్స్, స్టే ట్యూన్డ్ విత్ అప్డేట్స్ అనేసి వచ్చింది. ఇక్కడ కింద థ్యాంక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ టు బైనాన్స్ వాజ్ సెంట్, అంటే బైనాన్స్ అప్లికేషన్కి మీ రిక్వెస్ట్ అనేది ఏదైతే ఉందో విత్డ్రాల్ గురించి ఆ రిక్వెస్ట్ అనేది వెళ్ళింది అనేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను జస్ట్ పైన బ్యాక్ కొట్టాను. బ్యాక్ కొట్టిన తర్వాత చూడండి బైనాన్స్ ఎక్స్చేంజ్కి మనం విత్డ్రా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా గ్రీన్ టిక్ అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి సింపుల్ ప్రాసెస్. ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ అనేటటువంటి మైనింగ్ బాట్ నుంచి మనం విత్డ్రాల్ అనేది బైనాన్స్ అప్లికేషన్కి పెట్టుకునే విధానం అనమాట. సో మనకు విత్డ్రాల్ అనేది ఎప్పుడైతే హ్యామ్స్టర్ కంబ్యాట్ వాళ్ళు రిలీజ్ చేస్తారో, అంటే సెప్టెంబర్ 26వ తేదీ అనేసి ఇక్కడ మనం ఇప్పుడు వీడియోలో చూసినట్టయితే నాకు గుర్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. సెప్టెంబర్ 24 అండి. ఇక్కడ చూడండి సెప్టెంబర్ 24 18 UTC అని ఉంది. సో 18 UTC అని అంటే నాకు తెలిసి సెప్టెంబర్ 24 సాయంత్రం పూట, అంటే మనకు రాత్రి అయిన టైంలో ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మన బైనాన్స్ అప్లికేషన్కి హ్యామ్స్టర్ కంబ్యాట్ నుంచి టోకెన్స్ అనేవి వస్తాయి. అంటే మనకు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో, ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, అచీవ్మెంట్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు కన్వర్షన్ అనేది జరుగుతుందండి. సో కన్వర్షన్ అయిన తర్వాత మనకు విత్డ్రాల్ అనేది వస్తుంది. సో ఇక్కడ పాయింట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు టోటల్గా మనం ఎర్న్ చేసినటువంటి ఈ స్టేజెస్ని బట్టి ఇక్కడ టోటల్గా మనకు పాయింట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ డిస్ప్లే అయినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఇక్కడ మనం ఏదైతే అడ్రస్ పేస్ట్ చేసామో ఆ ఎక్స్చేంజ్కి డిపాజిట్ అనేవి చేయబడతాయి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. బైనాన్స్లో మనం బైనాన్స్కి హ్యామ్స్టర్ కంబ్యాట్ టెలిగ్రామ్ బాట్ నుంచి విత్డ్రాల్ అనేది అప్లై చేసే విధానం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.